నమస్తే గీతం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. యుఎస్ క్యాపిటల్ భవన సముదాయం వద్ద వేకువజామున అనూహ్య ఘటన. కారుతో వచ్చి బారికేడ్లను ఢీకొట్టిన గుర్తు తెలియని వ్యక్తి. ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసిన ప్రధాని మోదీ. మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి అన్న ప్రధాని. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వతంత్ర వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం. స్వతంత్ర వజ్రోత్సవాల్లో తెలంగాణ త్రివర్ణ శోభితమైందన్న కేసీఆర్. ప్రభాస్ సలార్పై క్రేజీ అప్డేట్. రిలీజ్ డేట్ను ప్రకటించి ఫ్యాన్స్లో జోష్ నింపిన చిత్ర యూనిట్. బ్యాట్తో చెలరేగిపోతున్న పుజారా. రాయల్ లండన్ వన్డే కప్లో వరుసగా 2వ సెంచరీ. వాషింగ్టన్లోని యుఎస్ క్యాపిటల్ భవన సముదాయం వద్ద ఆదివారం వేకువజామున అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుతో వచ్చి క్యాపిటల్ వద్ద బారికేడ్లను ఢీకొట్టారు. వాహనం దిగి గాల్లోకి కాల్పులు జరిపాడు. తుపాకీకి కాల్చుకుని చనిపోయాడు. అతడు దిగగానే మంటలు చెలరేగే కారు పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో భవన సముదాయంలో కొద్దిమంది సిబ్బందే ఉన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్లో FBI సోదాలు జరిపినప్పటి నుంచి ఫెడరల్ అధికారులకు బెదిరింపులు, ప్రభుత్వ భవనాలపై దాడులు జరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమరవీరుల త్యాగాలను కొనియాడారు. బానిస సంకెళ్ల నుంచి దేశానికి స్వేచ్ఛను అందించేందుకు వారు చేసిన పోరాటం అసమానతమైనదని అన్నారు. ఇక మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి వారు మనకు మార్గదర్శకులన్నారు. మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి అన్న ప్రధాని దేశం కోసం ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను త్యజించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత స్వతంత్ర దినోత్సవం జరుగుతోందని, ఈ అమృత మహోత్సవం వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. ఈ వేళ మనకు త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగిందన్నారు. మన ముందున్న మార్గం కఠినంగా ఉందని, లక్ష్యాల సాధన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. బానిసత్వంలో భారతీయత అనే భావన గాయపడిందని, ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ దేశం నిలిచి గెలిచిందన్నారు. స్వచ్ఛ భారత్, ఇంటింటికి విద్యుత్ సాధన అంతా తేలికైన విషయం కాకున్నా లక్ష్యాలను వేగంగా చేరుకునేలా దేశం ముందడుగు వేస్తోందన్నారు. गुलामी का पूरा कालखंड संघर्ष में बीता है. हिंदुस्तान का कोई कोना ऐसा नहीं था, कोई काल ऐसा नहीं था जब देशवासियों ने सैकड़ों सालों तक गुलामी के खिलाफ जंग न किया हो, जीवन न खपाया हो, यातनाएं न झेली हो, आहुति न दी हो. आज हम सब देशवासियों के लिए ऐसे हर महापुरुष को, हर त्यागी को, हर बलिदानी को नमन करने का अवसर है, उनका ऋण स्वीकार करने का अवसर है और उनका स्मरण करते हुए उनके सपनों को जल्द से जल्द पूरा करने का संकल्प लेने का भी अवसर है. हम सभी देशवासी कृतज्ञ हैं पूज्य बापू के, नेताजी सुभाष चंद्र बोस के, बाबा साहब आंबेडकर के,
वीर सावर అతివాదం మితవాదం విప్లవవాదం ఇలా వాదం ఏదైనా మనందరి గమ్యం ఒకటేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ అహింస సత్యమే సాధనంగా సాగిన మన పోరాటం ప్రపంచ మానవాళికే మహోన్నత చరిత్రగా నిలిచిందన్నారు. జాతీయ జెండా మనందరి స్వతంత్రానికి ఆత్మగౌరవానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకాని కొనియాడారు. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా కోట్లాది మంది భారతీయుల గుండె అని అభివర్ణించారు. ఈ 75 సంవత్సరాల్లో దేశం తిరుగులేని విజయాలు సాధించిందన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో నేడు మన దేశం 3వ స్థానంలో ఉందన్నారు. 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలుగుతున్నామని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. నేడు ఎగిరిన ఈ జాతీయ జెండా దేనికి ప్రతీక అంటే ఇది మన స్వాతంత్రానికి ప్రతీక, ఇది గొప్పదైన మన ప్రజాస్వామ్యానికి ప్రతీక, ఇది దేశ ప్రజల సార్వభౌమ అధికారానికి ప్రతీక, ఇది భారతదేశపు ఆత్మకు మనందరి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఈ దేశం హిందూ, ఇస్లాం, క్రైస్తవం వంటి అనేక మతాలు, అనేక ధర్మాల సమ్మేళన అని ఈ జెండా చెబుతుంది. మన జెండా మన సమర యోధుల త్యాగనిరతికి, మనం కోరుకునే సుస్థిర శాంతికి, ఈ దేశం పైరు పచ్చలతో కలకలలాడాలన్న భావనకు ఈ జెండా ప్రతీక. ఈ జెండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. దేశ స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను పోషించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాంటి వీరుల్లో తుర్రేబాజ్ ఖాన్, రామ్జీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పివి నరసింహారావు మొదలైన వారు ఉన్నారని గుర్తు చేశారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం అనంతరం మాట్లాడుతూ తెలంగాణ వీరులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని మహాత్మా గాంధీ గంగా జమున తెహజీబ్గా అభివర్ణించారన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ మొత్తం త్రివర్ణ శోభితమైందన్నారు. ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయడంతో తెలంగాణ మొత్తం త్రివర్ణ శోభితంతో మురిసిపోతోందన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి స్వేచ్ఛకు, సార్వభౌమాధికారానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 75 ఏళ్లు పూర్తవుతున్నాయని కేసీఆర్ అన్నారు. వీరోచితంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు అర్పించి స్వాతంత్ర జ్యోతిని వెలిగించారు. స్వాతంత్రం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి అహింసలతో స్వతంత్ర పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మా గాంధీ, ఆజాద్ హింద్ ఫౌజును నడిపి సమర సేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగ ఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. స్వాతంత్ర పోరాటంలోనూ నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం పురస్కరించుకుని భారతదేశ కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేసి సాధించిన స్వతంత్రం నేటితో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ భారతదేశ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. वर्षगांठ मनाते हुए हम लोग सभी स्वाधीनता सेनानियों को सादर नमन करते हैं. उन्होंने अपना सर्वस्व बलिदान कर दिया ताकि हम सब एक स्वाधीन भारत में सांस ले सके. भारत की आज़ादी हमारे साथ साथ विश्व में लोकतंत्र के हर समर्थक के लिए उत्सव का विषय है. जब भारत स्वाधीन हुआ तो अनेक अंतर्राष्ट्रीय नेताओं और विचारकों ने हमारी लोकतांत्रिक शासन प्रणाली की सफलता के विषय में आशंका व्यक्त की थी. उनकी इस आशंका के कई कारण भी थे. उन दिनों लोकतंत्र आर्थिक रूप से उन्नत राष्ट्र तक ही सीमित था. विदेशी शासकों ने वर्षों तक भारत का शोषण किया था. इस कारण भारत के लोग गरीबी और अशिक्षा से जूझ रहे थे. लेकिन भारतवासियों ने उन लोगों की आशंकाओं को गलत साबित कर दिया. भारत की मिट्टी में लोकतंत्र की जोड़ें लगातार गहरी और मजबूत होती गई. अधिकांश लोकतांत्रिक देशों में वोट देने का अधिकार प्राप्त करने के लिए महिलाओं को लंबे समय तक संघर्ष करना पड़ा.
लेकिन हमारे गणतंत्र की शुरुआत से ही भारत ने ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ సచివాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ. భారత స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముందుగా వివిధ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. राष्ट्रीय सैल्यूट सलामी जय माता की भारत माता की भारत माता की హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించారు సీఎం వైఎస్ జగన్ దంపతులు. ఇటీవల కన్నుమూసిన జస్టిస్ మిశ్రా తల్లి నళిని మిశ్రా విజయవాడలోని సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు సీఎం దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. राष्ट्रीय सैल्यूट सलामी जय शुभ आशीष मांगे जय हे भारत भाग्य विधाता जय हे जय जय ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, శాసనసభ ప్రాంగణాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ, శాసనమండలి భవనంపై జాతీయ జెండాను ఎగరవేశారు. చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన వజ్రోత్సవ వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవములను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర శాసనమండలి మరియు రాష్ట్ర శాసనసభ ప్రాంగణాల్లో ఎంతో ఘనంగా జరిగాయి. రాష్ట్ర శాసనమండలి భవనంపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మరియు రాష్ట్ర శాసనసభ భవనంపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వరుసగా జాతీయ జెండాలను ఎగరవేసి వందన సమర్పణ చేశారు. వేరువేరుగా జరిగిన ఈ జెండా వందన కార్యక్రమంలో తొలుత వారిరువురు వేరువేరుగా ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గుర్తు చేసుకుని 76వ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి నినాదంతో గౌరవంగా జరుపుకోవాలని సంవత్సరం కాలం పాటు ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాడవాడలా ఈ రోజున ఈ మువ్వనెల్లి జెండాని ఎగరవేసి దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క ప్రతిష్టని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మరి ఇనుముడింపు చేసే విధంగా
ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనంపై జాతీయ జెండా ఎగరవేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన వజ్రోత్సవ వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న 76వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయి వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో గత 75 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఒకసారి సింహావలోకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందన్నారు. అదేవిధంగా ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మహానుభావుల త్యాగాలను ఒకసారి స్మరణకు తెచ్చుకుంటూ వారి లక్ష్యాలు ఆశయ సాధన దిశగా మనం అడుగులు వేస్తున్నామా లేదా అనే విషయాన్ని మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అయితే వారి ఆశయాలను చాలా వరకు సాధించడం జరిగిందని, ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని అన్నారు. పేదరిక నిర్మూలనకు, ప్రతి పౌరుని జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో శక్తిని అంతా ఉపయోగిస్తున్నాయన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒకసారి ఈ 75 ఏళ్ళుగా మనం సాధించిన ప్రగతి, సంక్షేమం పైన, అలాగే ఎందరో మహానుభావుల త్యాగ నిరతితో వచ్చినటువంటి స్వాతంత్రం, వాళ్ళ త్యాగాలను మరొకసారి స్మరణకు తెచ్చుకొని ఏ ఆశయాల కోసం, ఏ లక్ష్యాల కోసం వాళ్ళ ప్రాణాలు ధారపోసారో దేశం కోసం, ఆ లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నామా లేదా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవలసినటువంటి క్షణం ఇది. ఇట్ ఈస్ ద అవర్ ఆఫ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. అటువైపుగా మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా వరకు సాధించలేమనడానికి ఏమీ లేదు. అయితే ఇంకా కొంత సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో శక్తినంతా ఉపయోగించి ఈ దేశంలో పేదరికం పోవాలి, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి, జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితం ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం అనుభవించాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రణాళికలు లైన్లో ఇప్పుడిప్పుడే టేక్ ఆఫ్ అవుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం రచించారు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందులో గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వతంత్ర అమృతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా వందనం సమర్పించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో భారత స్వతంత్ర అమృతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ గావించారు. ఉదయం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జై హింద్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర జిల్లా కార్యవర్గం సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా రెంటిచంతలలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుల్లారావు ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట జెండా వందనం చేసి త్రివర్ణ పతాకాన్ని తహసీల్దార్ పుల్లారావు చేతుల మీదుగా ఎగురవేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ వజ్రోత్సవ స్వాతంత్ర వేడుకలు చిన్నారుల నడుమ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలమన్నారు. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతున్నదని తెలిపారు. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మనవంతు కృషి చేయాలని, వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనమందరం సాకారం చేయాలని తహసీల్దార్ పుల్లారావు కోరారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని మీద
కార్యక్రమాలు బాగా ఈ 15 రోజుల నుంచి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చాలా బాగా జరుగుతుంది. ఇండియా మొత్తం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈరోజు మన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అనమాట. మన కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత బాగా 75వ స్వాతంత్ర దినోత్సవం 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులో జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ జెండా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండి ఎప్పటికప్పుడు స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతూ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నాం, నాతో సహా స్వతంత్రం వచ్చిన తర్వాతనే పుట్టాం. ఇప్పుడే నేను కొంతమంది ఉన్నారు, పెద్దలున్నారు, స్వాతంత్రం కోసం పోరాడిన వారు కానీ అదే మరిగా ఏదైతే బానిసత్వంలో బాధపడిన వాళ్ళు కానీ చాలా సఫర్ అయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి దేశభక్తి పెరగాలంటే ఆ రోజు నాయకులు చేసిన విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆవరణంలో 75వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. भारत माता की भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्छल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికతో వస్తున్నటువంటి చిత్రం సలార్. ఈ సినిమా అప్డేట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇండిపెండెన్స్ డే రోజున చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. సలార్ రిలీజ్ డేట్ను ప్రకటించి ఫ్యాన్స్లో జోష్ నింపింది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేశారు. కాగా శృతి హాసన్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. హ్యోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంగ్లాండ్లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్లో టీమిండియా బ్యాటర్ చేతేశ్వర్ పుజారా ఎరగదీస్తున్నారు. వరుస సెంచరీలు చేస్తూ అదర కొడుతున్నాడు. పుజారా ఈ నెల 12న వార్విక్ షైర్తో జరిగిన మ్యాచ్లో 79 పంతుల్లో 107 పరుగులు చేశాడు. నిన్న మరోమారు సెంచరీ బాదాడు. సర్రేతో జరిగినటువంటి మ్యాచ్లో 131 బంతుల్లో 24లు 5 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. కెప్టెన్ టామ్ హైనెస్ గైర్హాజరుతో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. 3.2 ఓవర్లలో 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వేళ క్రీజులోకి వచ్చిన పుజారా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. క్రీజులో కుదురుతున్న తర్వాత బ్యాట్ ఝులిపించాడు. టామ్ క్లార్క్తో కలిసి 3 వికెట్కు 205 పరుగులు జోడించాడు. 106 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ. 104 చేసిన క్లార్క్ అవుట్ అయ్యాక పుజారా మరింత చెలరేగాడు. 103 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత బౌలర్లపై మరింత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు. 28 బంతుల్లోనే 74 పరుగులు పిండుకున్నాడు. పుజారా వీరబాదుడితో నిన్న మ్యాచ్ ముగిసే సమయానికి ససెక్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. హోల్సేల్ ధరల ద్రవ్యోల్బణం డేటా వెల్లడి మినహా దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేమీ లేనందున ఈ వారం స్టాక్ మార్కెట్కు ప్రపంచ పరిణామాలే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బుధవారం వెల్లడి కానున్న ఫెడ్ రిజర్వ్ జూలై పాలసీ సమావేశపు మినిట్స్ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కంపెనీల జూన్ కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మార్కలను, రూపాయి విలువ, క్రూడ్ ఆయిల్ ధరల కదలికలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్
షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారంలో సెన్సెక్స్ 1075 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగిరావడం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లపై దూకుడు వైఖరిని ప్రదర్శించకపోవచ్చు అనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యుఎస్ క్యాపిటల్ భవన సముదాయం వద్ద వేకువజామున అనూహ్య ఘటన. కారుతో వచ్చి బారికేడ్లను ఢీకొట్టిన గుర్తు తెలియని వ్యక్తి. ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగరేసిన ప్రధాని మోదీ. మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి అన్న ప్రధాని. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వతంత్ర వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం. స్వతంత్ర వజ్రోత్సవాల్లో తెలంగాణ త్రివర్ణ శోభితమైందన్న కేసీఆర్. ప్రభాస్ సలార్పై క్రేజీ అప్డేట్. రిలీజ్ డేట్ను ప్రకటించి ఫ్యాన్స్లో జోష్ నింపిన చిత్ర యూనిట్. బ్యాట్తో చెలరేగిపోతున్న పుజారా. రాయల్ లండన్ వన్డే కప్లో వరుసగా 2వ సెంచరీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.